విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సాంకృత్య అని ఇతను శ్యామ్ చంద్ర సినిమా తీశాడు. నానితో సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది. ఈ ఈ సినిమా డైరెక్టర్గా వస్తున్నటువంటి కొత్త సినిమా, ఇతని డైరెక్షన్లో వస్తున్నటువంటి కొత్త సినిమా రణబాలి. ఈ సినిమా గ్లిమ్స్ ప్రస్తుతం సినీ వర్గాల్లో కానీ ప్రేక్షకుల్లో కానీ చాలా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుందని చెప్పుకోవాలి. ఈ సినిమా ఈ గ్లిమ్స్ ద్వారా డైరెక్టర్ చెప్పదలుచుకున్నటువంటి అంశాలు కేవలం ఒక సాధారణ స్వతంత్ర పోరాటం మాత్రమే కాకుండా చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన ఒక భయానకమైనటువంటి అధ్యాయాన్ని గుర్తు చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది క్లియర్గా. ముఖ్యంగా 1876 నుంచి 1878 మధ్య కాలంలో మద్రాసు రెసిడెన్సీలో జరిగినటువంటి దారుణమైన కరువు, బ్రిటిష్ వారి దోపిడీ, ఈ నేపథ్యంలో సినిమా రూపుదిద్దుకుంటున్నట్లుగా గ్లిమ్స్ చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. భారతదేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు దాదాపు $45 ట్రిలియన్ సంపదని ఏ విధంగా కొల్లగొట్టారు, దాని ఫలితంగా ఇక్కడ ప్రజలు ఆకలితో ఏ విధంగా అలమటించారు అనే దాని గురించి క్లియర్గా గ్లిమ్స్లో చూపించినటువంటి నెంబర్స్ మనకు నిజంగా షాక్కు గురి చేస్తాయి. దాదాపు 40 సంవత్సరాల కాలం పాటు బ్రిటిష్ పాలన కారణంగా 10 కోట్ల మంది భారతీయులు చనిపోయారనేటువంటి అంశాన్ని, ఈ చేదు నిజాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఈ గ్లిమ్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది కేవలం ఒక సినిమాగానే కాకుండా అణచివేతకు అప్రెషన్కు గురైనటువంటి ఒక జాతి ఆక్రందనగా కనిపిస్తుంది. ఈ గ్లిమ్స్లో చూపినటువంటి విజువల్స్, విజయ్ దేవరకొండ మేక్ ఓవర్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయని చెప్పుకోవాలి. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ ఇప్పటికే శ్యామ్ సింగరాయ్ వంటి పీరియాడికల్ డ్రామాతో తన ప్రతిభ ఏంటి, తన లెవెల్ ఏంటనే చూపించుకున్నాడు. కాబట్టి ఈ సినిమా మీద మాత్రం అంచనాలు భారీగా పెరిగాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్రిటిష్ ఆఫీసర్స్గా కనిపిస్తున్నటువంటి రిచర్డ్ టెంపుల్ పాత్ర, అతని చారిత్రక అంశాలు ఇవన్నీ కూడా కథలో ఒక క్రూషియల్ రోల్ పోషించే పరిస్థితి కనిపిస్తుంది. అప్పట్లో భారతీయులు పడినటువంటి వేదన, ఆకలి, చావులు ఇవన్నీ కూడా కళ్ళకి కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. గ్లిమ్స్లో వాడినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోరు, సినిమాటోగ్రఫీ, అజయ్ అతుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సో అప్పటి గంభీరమైన వాతావరణాన్ని ఇవన్నీ బాగా ప్రతిబింబించాయి అనిపించింది గ్లిమ్స్ చూసినప్పుడు. విజయ్ దేవరకొండని ఒక రణబాలిగా, అంటే ఒక వీర యోధుడిగా, ప్రజల రక్షకుడిగా చూపిస్తూనే ఆ కథలో ఉన్నటువంటి చీకటి కోణాన్ని కూడా చాలా తెలివిగా డైరెక్టర్ పరిచయం చేసినట్టు అనిపించింది గ్లిమ్స్ చూసినప్పుడు. 1878 నాటి పరిస్థితుల్ని ప్రతిబంధించేలాగా సెట్ కాస్ట్యూమ్స్ మీద, సిచ్యువేషన్స్ మీద, అంటే ఈ ఆర్ట్ మీద కూడా స్పెషల్ కేర్ తీసుకున్నారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ కూడా ఇందులో యాక్ట్ చేస్తూ ఉండడం అనేది ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పుకోవాలి. విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన్న జంటగా నడిచినటువంటి సినిమాలు గీతా గోవింద్ కానీ, డియర్ కామ్రేడ్ కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర, అంటే డియర్ కామ్రేడ్ పెద్దగా హిట్ అవ్వకపోయినా గీతా గోవింద్ చాలా మంచి హిట్ అయింది. మూడోసారి వీళ్ళిద్దరూ జత కట్టడం, వీళ్ళిద్దరూ రీసెంట్గా ఎంగేజ్మెంట్ కూడా అవ్వడం, ఇక భార్యాభర్తల టైప్లో వీళ్ళిద్దరు సినిమా చేస్తుండడం ఇంట్రెస్టింగ్గా ఉంది. సినిమాలో కూడా వీళ్ళు భార్యాభర్తలుగా ఉండడం అనేది గ్లిమ్స్ ద్వారా అర్థమవుతుంది. సో మొత్తం మీద విజయ్ దేవరకొండ అంటే కేవలం వీళ్ళ యాక్షన్ మీద మాత్రమే కాకుండా ఒక బలమైనటువంటి ఎమోషనల్ డ్రామాగా కూడా బిల్డ్ చేస్తున్నారని అనిపించింది. సో ఇదంతా వర్కౌట్ అయితే మరి విజయ్ దేవరకొండ ఈసారైనా కంబ్యాక్ ఇస్తాడా, మంచి హిట్ కొడతాడా? అర్జున్ రెడ్డి తర్వాత గ్రాఫ్ పడిపోతూ వస్తుంది, అతనిది డిజాస్టర్స్గా పడిపోయింది. ఇప్పుడైనా మరి కంబ్యాక్ ఇవ్వగలుగుతాడా?